భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలోని ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం రామేశ్వరం రామనాథస్వామి దేవాలయం. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్టిమేట్ అమృతం. రామేశ్వరం చెన్నైకి 572 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక ద్వీప నగరం. చుట్టూ సముద్రం, మధ్య భాగంలో రామేశ్వరం గుడి. ఈ రామనాథస్వామి దేవాలయం చేరడానికి పంబన్ బ్రిడ్జ్ ద్వారా చేరుకోవాలి. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ శివుడు జ్యోతిర్లింగంగా కొలువబడుతున్నారు. రాములవారు నిర్మించిన సేతువుని రామసేతువు అంటారు. రావణాసురుని హతమార్చిన తర్వాత తనకు అంటిన బ్రహ్మహత్య పాతకాన్ని నిర్మూలించుకోవడం కొరకని రామేశ్వరంలో లింగ ప్రతిష్ఠ చేశారు. ఆ లింగమే ఇప్పటికీ ఇక్కడ గోపురంలో కొలువబడుతున్నదని భక్తుల నమ్మకం. రామేశ్వరంలో 22 బావుల తీర్థాలలో స్నానం చేయడం రామేశ్వర తీర్థయాత్రలో ఒక ప్రధాన అంశంగా చెప్పబడింది. ఇక్కడ మొదటి మరియు చివరి తీర్థం చాలా పవిత్రమైనదిగా గుర్తించబడింది. ఇక్కడ దేవాలయంకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ బావులలో స్నానం చేసేసి తర్వాత దర్శనానికి వెళ్తారని ప్రతీతి. రామేశ్వర ఆలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్ఫటికమణి దర్శనం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైన శివలింగం రూపంలో ఉన్న విలువైన స్ఫటికం. పురాణాల ప్రకారం ఇది శేషనాగు యొక్క మణి. ఇప్పుడు మనము ధనుష్కోటికి వెళ్ళే దారిలో ఉన్నాము. ధనుష్కోటికి వెళ్ళే మార్గమధ్యంలోనే కోదండరామస్వామి దేవాలయం ఉంది. రాముల వారికి అంకితం చేయబడిన పుణ్యక్షేత్రం ఇది. ఇది రామేశ్వరం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది, ద్వీపానికి దక్షిణం వైపున. ఈ ఆలయంలో లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రవారు, అలాగే ఆంజనేయ స్వామి, విభీషణుల వారు కొలువై ఉన్నారు. 1964లో వచ్చిన తుఫాను కారణంగా ధనుష్కోటి తీవ్రంగా ప్రభావితమైనప్పుడు కూడా ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ మనుగడలోనే ఉంది. ఈ దేవాలయంలోనే విభీషణునికి పట్టాభిషేకం జరిగిందని అక్కడి వారు చెప్పారు. భారతదేశంలోని చిట్ట చివరి గ్రామం ధనుష్కోటి. తుఫానుకి ముందు భారతదేశానికి శ్రీలంకకు వారధి పట్టణంగా ప్రసిద్ధి చెందిన ధనుష్కోడి ఇప్పుడు ప్రస్తుతం ఒక చిన్న గ్రామం. ఇక్కడ ఉన్న రైల్వే లైన్లు కూడా తుఫాను కారణంగా ప్రయాణికులతో సహా కొట్టుకుపోయింది. రాములవారు నిర్మించిన రామసేతు నిర్మాణ ప్రదేశం కూడా ఇక్కడే. ధనుష్కోటి బీచ్ యొక్క ప్రధాన ఆకర్షణలలో ఒకటి రామసేతు వ్యూ పాయింట్. దీనినే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. మా ఈ రామేశ్వర యాత్రలో మిమ్మల్ని కూడా భాగం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చూశారు కదండి మా వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో గురించి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.